హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వంశీ టెక్ వరంగల్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే బీటెక్ వాళ్ళకి రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. అండ్ నాకు ఇది కామెంట్లో వచ్చింది చేయమని చెప్పి. సో ఇది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టంలో ఫస్ట్ చాప్టర్, జనరలైజ్ మెజర్మెంట్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనల్ ఎలిమెంట్. సో ఇందులో ఏంటంటే ఒక ఫిజికల్ సిస్టమ్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్పి ఇది అన్నట్టు. అండ్ ఈ డయాగ్రామ్ చూడొచ్చు ఇందులో. అండ్ ఇది వచ్చేసి జనరలైజ్ మెజర్మెంట్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనల్ ఎలిమెంట్ డయాగ్రామ్. అండ్ మీరు ఒకవేళ ఎగ్జామ్కి అడిగినా కూడా ఈ డయాగ్రామ్ వేయాలి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా రాయాలి ఆన్సర్ అని చెప్పి నేను టోటల్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ డిస్క్రిప్షన్ చూసి అలా రాస్తే సరిపోతుంది. అండ్ మరీ అంత ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంటో ఆ ఇన్ఫర్మేషన్ రాస్తాను. అండ్ మీకు కనుక దీని గురించి తెలుసుంటే మీకు యూ క్యాన్ స్కిప్ ద వీడియో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇందులో బేసిక్ ఎలిమెంట్స్ ఏంటో చూడాలి. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ సిస్టమ్. ఈ ఫిజికల్ సిస్టమ్ నుంచే మనం ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఇందులో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అండ్ దాని తర్వాత వచ్చేసి సెన్సార్. అండ్ ఈ సెన్సార్ ఏం చేస్తుందో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెన్సార్ తర్వాత ట్రాన్స్డ్యూసర్ అనే ప్లేసింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ట్రాన్స్డ్యూసర్ మ్యానిపులేటర్. అండ్ మ్యానిపులేటర్ తర్వాత ట్రాన్స్మిటర్ తర్వాత ప్రాసెసర్. దాని తర్వాత వచ్చేసి కంట్రోలర్, ఇండికేటర్, రికార్డర్. అండ్ దీన్ని మనం 3 స్టేజెస్గా డివైడ్ చేయాలి. ఇది వచ్చేసి ఇన్పుట్ స్టేజ్. అండ్ మ్యానిపులేటర్, ట్రాన్స్మిటర్, ప్రాసెస్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టేజ్. అండ్ కంట్రోలర్, ఇండికేటర్, రికార్డర్ వచ్చేసి అవుట్పుట్ స్టేజ్. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎగ్జామ్లో కూడా కొద్దిగా వెరైటీలా అంటే కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు. ఫస్ట్ టైం ఫంక్షనల్ ఎలిమెంట్స్ అని రాయమన్నారు అనుకోండి. సో ఈ పార్ట్స్ గురించి ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. ఆర్ఎల్స్ మీరు ఎన్ని స్టేజెస్ ఉంటాయి అని చెప్పి రాయమన్నారు అనుకోండి. సో ఇనిషియల్ అంటే ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, అవుట్పుట్ స్టేజ్ అని రాసి వీటి గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎలిమెంట్స్ అన్న, ప్రాసెసింగ్ అన్న, క్లాస్ స్టేజెస్ అన్న సేమ్, బట్ కొద్దిగా స్టేజెస్ లాగా రాయాలన్నట్టు. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టే వీటి ఎలిమెంట్స్ గురించి నేను ఇక్కడ కింద స్పెసిఫై చేశాను. ఫస్ట్ వన్ వచ్చి వాటర్ ఎలిమెంట్స్, ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్, ట్రాన్స్డ్యూసర్ ఎలిమెంట్, మ్యానిపులేటింగ్ ఎలిమెంట్, డేటా ప్రాసెసింగ్ ఎలిమెంట్, డేటా రిప్రజెంటేషన్ ఎలిమెంట్. అండ్ ఈ డేటా రిప్రజెంటేషన్ ఎలిమెంట్లోనే డివైడ్ అవుతాయి. ఇందులోనే రికార్డింగ్, సిగ్నలింగ్, ట్రాన్స్మిటింగ్, ఇండికేటింగ్ అండ్ రిజిస్టరింగ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా డివైడ్ అవుతాయని. సో ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, అవుట్పుట్ స్టేజ్. ఇక్కడ నేను టీ పెట్టలేదు. సో ఇంటర్మీడియట్ స్టేజ్, అవుట్పుట్ స్టేజ్. సో ఇన్పుట్ స్టేజ్ వచ్చేసి సెన్సార్ అండ్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చేసి యాంప్లిఫికేషన్, ఫిల్టరేషన్, మోడిఫికేషన్, డేటా ట్రాన్స్మిటింగ్ ఉంటుంది. అండ్ అవుట్పుట్ స్టేజ్ వచ్చేసి ఏముంటుందంటే రికార్డింగ్, సిగ్నలింగ్, ఇంకోటి ఇండికేటింగ్ అనేది ఈ అవుట్పుట్ స్టేజ్లో ఉంటుంది. సో ఇలా జనరల్ సిస్టమ్ నుంచి రాయాలి. సో ఇన్ కేస్ స్టేజెస్ లాగా అడిగితే ఇలా రాయాలి. జస్ట్ ఫంక్షనల్ ఎలిమెంట్ అంటే ఈ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ సెన్సార్. ఈ సెన్సార్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ వేరియబుల్ ఎలిమెంట్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫిజికల్ సిస్టమ్ యొక్క కండిషన్, స్టేట్ అండ్ వాటి ప్రాపర్టీస్ని సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి అది ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇన్పుట్ నుంచి. ఇన్పుట్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఫిజికల్ సిస్టమ్. ఈ ఫిజికల్ సిస్టంలోకి ఆ సిస్టమ్ యొక్క కండిషన్, స్టేట్ అండ్ వాటి బిహేవియర్, క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ సెన్సింగ్ చేసి అది అవుట్పుట్కి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అవుట్పుట్ ఎట్టిస్తుంది, ట్రాన్స్డ్యూసర్కి పంపిస్తుంది. ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్డ్యూసర్. ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే మనకి సెన్సార్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని వన్ ఫామ్ ఆఫ్ నుంచి ఇంకో ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే సిగ్నల్స్ వచ్చిన వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్లో కన్వర్ట్ చేసి లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కంటెంట్ని మాత్రం చేంజ్ చేయకుండా ఆ సిగ్నల్స్ అనేది కన్వర్ట్ చేస్తాయి. ఇది ట్రాన్స్డ్యూసర్ యొక్క వర్క్. నెక్స్ట్ వచ్చేసి మ్యానిపులేటర్. ఈ మ్యానిపులేటర్ ఏం చేస్తుందంటే మనకు వచ్చిన సిగ్నల్స్ని మోడిఫై చేస్తుంది. ఏంటంటే అందులో బై యాంప్లిఫికేషన్ అండ్ ఫిల్టరేషన్ ద్వారా మనకి ఏవైతే అన్వాంటెడ్ నాయిసెస్ కానీ ఇన్ఫర్మేషన్ అవసరం లేని డిలీట్ చేసి ఎలిమినేట్ చేసేసి ఏవైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్లో అది మోడిఫై చేసి మనకి సిగ్నల్స్ని నెక్స్ట్ ట్రాన్స్మిషన్కి పంపిస్తుంది. ఈ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ని వన్ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. బట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కంటెంట్ చేంజ్ చేయకుండా సిగ్నల్స్ అనేది వన్ లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్కి పంపిస్తుంది. ఈ ట్రాన్స్మిటర్ పంపించేది షార్ట్ డిస్టెన్స్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ రికార్డ్ కానీ డిస్ప్లే చేసి ముందట ఆ ఇన్ఫర్మేషన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అవి ఏంటంటే ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ లాగా యావరేజెస్ కావచ్చు, అల్గారిథం వాల్యూస్ కావచ్చు, వాటిని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి డేటా రిప్రజెంటేషన్.
ఈ డేటా రిప్రజెంటేషన్ ఏంటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ కానీ ఇండికేషన్ కానీ చేసి నీకు డిస్ప్లే ప్రాసెసింగ్ ఎలిమెంట్లో చూపిస్తుంది అన్నట్టు. అండ్ ఇందులో వచ్చేసి మనం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ యాంప్లిఫైయర్స్ వాడి మనం ఇందులో కంట్రోలర్, ఇండికేటర్, రికార్డర్ అండ్ సిగ్నలింగ్ ఇవి యూస్ చేసి మనము ఏదైతే అవుట్పుట్ రిప్రజెంట్ చేయాలో ఇది రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. సో ఇది ఓవరాల్గా ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఈ ఎలిమెంట్స్ గురించి మనము ఒకవేళ అడిగితే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అని అడిగింది అనుకో, ఈ ఎలిమెంట్స్ గురించి ఈచ్ పార్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదంటే వాట్ ఆర్ ద స్టేజెస్ అని అడిగాడు అనుకోండి, ఇన్పుట్ స్టేజ్లో వచ్చేసి సెన్సార్ అండ్ ట్రాన్స్డ్యూసర్ గురించి రాయాలి. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చేసి మనకి యాంప్లిఫికేషన్, ఫిల్టరేషన్, మోడిఫికేషన్, డేటా ట్రాన్స్మిటర్ గురించి రాయాలి. అండ్ అవుట్పుట్ స్టేజ్లో వచ్చేసి ఏమైతే డిస్ప్లే చేస్తుందో అండ్ అందులో పార్ట్స్ వచ్చేసి ఏంటి, కంట్రోలర్, ఇండికేటర్, రికార్డర్, వాటి గురించి రాయాలి. అండ్ మీకు టోటల్గా ఎలా రాయాలని చెప్పి నేను డిస్క్రిప్షన్లో టోటల్గా ఆ ఇన్ఫర్మేషన్ కంటెంట్ రాస్తాను. అలా చదువుకొని అండ్ ఈ డయాగ్రామ్ వేసి అలా రాస్తే సరిపోతుంది. సో ఇది జనరలైజ్ మెజరింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనల్ ఎలిమెంట్స్ గురించి టాపిక్.